నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ. శీతాకాల సమావేశాలలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం. బలహీనపడుతున్న దిత్వా, కోస్తా జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు భారత యువత దృష్టి. జర్మనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్న భారత్. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన విధానాలపై ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని లోకేష్ బాబు కోరారు. సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ లీడర్ లావు కృష్ణదేవరాయలు, ఎంపీలు మాగుంట శ్రీనివాసురెడ్డి, కేసినేని చిన్ని, బైరెడ్డి శబరి, తెన్నేటి కృష్ణప్రసాద్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భరత్, పుట్టా మహేష్ తదితరులు పాల్గొన్నారు. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిత్వా తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల 5 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర రావిపాటి ప్రసాదరావు కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాల కార్నివాల్ 2025 కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచంలోకెల్లా వైద్య వృత్తి చాలా ప్రధానమైందని డాక్టర్ రావిపాటి జయశేఖర్ అన్నారు. సరికొత్త ఆలోచన విధానంతో ఫిజియోథెరపీ విద్యార్థులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఫిజియోథెరపీ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ మండవ కమల, శ్రీ వెంకటేశ్వర ఫిజియో కళాశాల చైర్మన్ సంజీవరెడ్డి, అయ్యప్ప, ప్రిన్సిపాల్ ఆంజనేయ కుమార్, డాక్టర్ మాధవరెడ్డి, అశోక్, డాక్టర్ విన్సెంట్, డాక్టర్ వంశీకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. In an ethical manner and will expect improved quality of life for my patients.
ప్రొఫెషన్ ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్ అంటే ఇంక్లూడింగ్ ఫిజియోథెరపీ, నర్సింగ్ అన్నీ కూడాను ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మీరు కూడా అప్డేట్ అవుతూ జీవితంలో పైకి రావాలని ఆశిస్తూ, ముఖ్యంగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ప్రపంచంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. అన్నింటిలోకి ఉత్తమమైన ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్. సో మెడికల్ ప్రొఫెషన్లో భాగమే అటు ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, నర్సింగు, డెంటల్ అన్నీ కూడా. ఇలాంటి ప్రొఫెషన్లో ముందు మీరు ఎంచుకున్నందుకు మిమ్మల్ని చేర్పించిన మీ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళందరికీ అభినందనలు చెప్తూ, ఎందుకంటే మీరు అసలు ఈ ప్రొఫెషన్కి వచ్చారంటే మీరు ఎంతో అదృష్టం. అలాంటి ప్రొఫెషన్లో రావడం ఒక ఎత్తు అయితే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మంచి సారవంతమైన భూమిలో ఒక విత్తనం వేసామనుకో, అది చక్కగా చెట్టయి, పెద్ద చెట్టయి, పెద్ద మానయి, అది రకరకాల పళ్ళు ఇస్తుంది, రకరకాల నీడనిస్తూ ప్రజలకి ఎన్నో రకాలుగా ఎంతో ఉపయోగపడుతుంది. అది చివరికి ఆ చెట్టు తీసినా కూడా చివరికి కర్రగా ఏదో రకంగా ఉపయోగపడుతుంది. రెండు ఉన్నాయంటే ఒక ఫిజిషియన్ కావాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ రాసేటువంటి అవకాశం మీకు కలిగినట్టే భగవంతుడు మీకు ఇచ్చినట్టే. నేషనల్ కౌన్సిల్ హెల్త్ కేర్ కౌన్సిల్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్ లో ఈ రెండు పాఠ్యాంశాలను చేర్చున్నారు సిలబస్ లో. సో దానివల్ల ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఏమైతే చదువుతున్నారో ఇంచుమించుగా మీరు కూడా అదే స్థాయికి చదువుకోవడానికి కావాల్సినటువంటి సిలబస్ ను మీకు కౌన్సిల్ వాళ్ళు ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చదివాం అయిపోయింది అనుకోకుండా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఆలోచనతో ఉంటేనే రాబోయేటువంటి ఏ రోగం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి స్పెషాలిటీకి మీరు యూజ్ అవుతున్నారు. న్యూరోలో యూజ్ అవుతున్నారు, ఆర్థోలో యూజ్ అవుతున్నారు, స్పోర్ట్స్లో యూజ్ అవుతున్నారు, గైనిక్ విభాగంలో, పీడియాట్రిక్స్ అన్ని విషయాల్లో కూడా ఫిజియోథెరపిస్ట్కి అవసరం ఉంది. అన్ని విభాగాల్లో మీ ట్రీట్మెంట్ మీరు చేస్తున్నారు. సో మనం అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ రాబోయేటువంటి టెక్నిక్స్ ఇన్నోవేటివ్గా నేర్చుకోవాలి. ఒక గొప్ప ఫిజియోథెరపిస్ట్ అవ్వాలనే సంకల్పంతో మీరు ఉండండి. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం మా కళాశాలలో చేరారో అదే ఆశయాన్ని మీ పై చదువులకు కూడా వెళ్ళి ఎంఎస్ లేదా ఎంపీటీనో లేదా ఓన్ క్లినిక్స్ ఇద్దరితో ఆపకుండా మీరు ముందుకు వెళ్తేనే మీరు ఈ 4.5 సంవత్సరం మా దగ్గర నేర్చుకున్నదానికి సార్థకం. చీరాల 5వ వార్డులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. 1వ తేదీన లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు స్వయంగా పింఛన్లు పంపిణీ చేసేలా కార్యాచరణ చేపట్టిన గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే అన్నారు. సదరాలని గవర్నమెంట్ హాస్పిటల్లో కష్టమది ఇంటి పోతారు ఎప్పుడు ఫోటో పని మారుతున్నారు తప్ప అనుభవం కింద ఉన్నటువంటి 5 రకాల 4 రకాల వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పైకి తీసుకొచ్చే దాని మీద మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో 5 నియోజకవర్గాలను కలిపి జిల్లాగా చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గం లేకుండా మార్కాపురం జిల్లాను ప్రకటించడం ఏమిటని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి ప్రశ్నించారు. ఒంగోలు రామ్నగర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పశ్చిమ ప్రకాశానికి ఏమి చేశారని అన్నారు. పశ్చిమ ప్రాంతం పట్ల ఎందుకు వివక్షత అని అన్నారు. మార్కాపురం జిల్లాలో దర్శి కలపకపోతే ప్రజా పోరాటాలకు వెళతామని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, అంజిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి శాశ్వతంగా వెన్నుపోటు పొడిచినాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాలు 5 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేస్తాము, ఆ జిల్లాకు సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దర్శి ప్రాంతాన్ని పక్కన పెట్టి కేవలం 4 జిల్లాలతో మార్కాపురం జిల్లాకు ఏర్పాటు చేయడం అంటే ఆ ప్రాంతాన్ని వెన్నుపోటు పడడం కాక ఏమవుతుంది? ఈరోజు మీరు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ మార్కాపురం జిల్లా ఎలా జీవించాలి, దానికి ఆదాయ వనరేది, దాని గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించారా? అంటే కేవలం
ఎన్నుకబడిన ప్రాంతాల మొత్తాన్ని కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయటం. అంటే పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం జిల్లాలో అభివృద్ధి చెందినటువంటి ఒక్క ప్రాంతమైన ఉండటానికి లేదనేది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశంగా ప్రధానంగా మనకు కనపడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు మార్కాపురం జిల్లాకి ఏం చేశారు ఇప్పటివరకు? కనీసం 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వెలుగొండ ప్రాజెక్టుకి 2 సార్లు పునాది రాళ్ళు వేశారు. ఒక్క తట్టెడు మట్టి పోయలేదు. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 90% పనులు వెలుగొండ ప్రాజెక్టు సంబంధించిన పనులు పూర్తి చేసి వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశానికి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ఒక బృహత్తర ప్రణాళికలతో ముందుకెళ్తూ ఉంటే మిగిలినటువంటి 10% పనులు కూడా మీరు పూర్తి చేయలేదు. అంతేకాదు వెనుకబడినటువంటి మార్కాపురం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాల, మెడికల్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే చివరికి దాన్ని కూడా మీరు ప్రైవేట్ పరం చేశారు. ఇక మీరు పశ్చిమ ప్రకాశానికి ఏం చేస్తున్నట్టు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే విషయం స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే అందులో మొట్టమొదటిగానే మేము మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పారు. జిల్లాలు ఏర్పాటైన తర్వాత 2004 ఎలక్షన్లకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ మార్కాపురంలో నా పుట్టినరోజు కానుకగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాను అని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు వాగ్దానం ప్రకారం మార్కాపురం జిల్లాను ఆయన పుట్టినరోజు కానుకగా ఇటీవల గజెట్ నోటిఫికేషను విడుదల చేయడం జరిగింది. ఆ గజెట్ నోటిఫికేషన్లో మార్కాపురం జిల్లాకు 4 నియోజకవర్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఆ జిల్లా అని గజెట్లో ఇచ్చి ఫిర్యాదులు స్వీకరించండి 4 రోజులలోని కూడా వారు ఫిర్యాదులు కలెక్టర్ ఆఫీస్లో స్వీకరించడం జరుగుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జిల్లా సరిహద్దులు ఏర్పాటు చేసేటప్పుడు ఆ జిల్లాకు కావలసినటువంటి వనరులను కూడా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అమెరికాలో ఇతర దేశాల విద్యార్థులకు ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎన్ఆర్ఐలు భవిష్యత్తు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ పరిణామాలతో భారత్ జర్మనీతో వ్యూహాత్మక ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందాన్ని అనుసరించి భారతీయ విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో జర్మనీ లాంగ్వేజ్ కోర్సును కూడా సిలబస్లో చేర్చింది. ఈ మేరకు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో జర్మన్ లాంగ్వేజ్ రెసిడెన్షియల్ కోచింగ్పై డి న్యూస్ కథనం. జర్మనీలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నప్పటికీ ఆ దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోతుంది. దేశాభివృద్ధిలో కీలకమైన యువ నిపుణుల కోసం పలు దేశాలతో సమాలోచనలు చేస్తుంది. జనాభాలో 2వ అతిపెద్ద దేశమైన భారత్లోని విద్యార్థి లోకంపై ఆసక్తి చూపుతుంది. ఓవైపు అమెరికా ఆంక్షలు, మరోవైపు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఇవే కాకుండా అంచనాలకు తగిన ఉద్యోగ అవకాశాల ప్రభావంతో విద్యావంతులైన యువత ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తిగా ఉన్న జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయడంతో పాటు జర్మనీలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా జర్మనీ భాష నేర్చుకోవాలన్న చట్టం ప్రకారం మన ప్రభుత్వ విద్యా సంస్థల్లో జర్మన్ భాషా తరగతులను నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఒంగోలు నవోదయ విద్యాలయంలో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 3 గంటలు, 8వ తరగతి పూర్తయిన వారికి 9లో, 9 పూర్తయిన వారికి 10వ తరగతిలో జర్మన్ లాంగ్వేజ్ బేసిక్స్ను ఉపాధ్యాయుడు దోనింపూడి సుధాకర్ రావు బోధిస్తున్నారు. I explain, you observe 1 second. A, B, C, D, E, F, A, iota. Yod. L, A, O,
పిల్లలకి ఏ విధంగా ఫిట్ టు 1 కోర్సుని ఏ విధంగా చేపించాలి అనేటువంటి దాని మీద రీసెంట్గా నాకు ఈ నెల 24 నుండి 27 వరకు ఒక ట్రైనింగ్ అంటూ ఇచ్చేసారు గోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అది మాకు గోవాలో ట్రైనింగ్ జరిగింది. ఆ గోవాలో ట్రైనింగ్ నుండి ఈరోజే నేను ట్రైనింగ్ తీసుకొని మా పిల్లలకి ఏ విధంగా ఈ ఫిట్ 1 ఎగ్జామ్ తయారు చేయించాలనేటువంటి ఆ ట్రైనింగ్ నాకు నేర్పిస్తే నేను అదే మా పిల్లలకి ఈరోజు చెప్పడానికి తయారయ్యాను. వాళ్ళ చేత నేను ఈ ఫిట్ 1 కోర్సు అనేది నేర్పించేసేసి వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సులు A1, A2, B1, B2 ఈ విధంగా ఫస్ట్ A1 ఉంటుంది, తర్వాత A2 ఉంటుంది, తర్వాత B1 ఉంటుంది, తర్వాత B2.1 ఉంటుంది, తర్వాత B2.2 ఉంటుంది. ఇలాగా కోర్సులు చెప్పుకుంటూ పోతే చాలా ఉండి C1, C2 దాకా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నవోదయలో మనం పిల్లలకి 6th క్లాస్ ఆన్వర్డ్స్ నుండి 9th క్లాస్ ఆన్వర్డ్స్ ఒక ఫిట్ 1 ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేయబోతున్నాము తొందరలో. అది మా ప్రిన్సిపల్ గారు మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడాను నేను ఈ లాంగ్వేజ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మన లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల పిల్లలకి ఎర్లీ టైంలో జాబ్స్ ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయం మీద ఈ జర్మనీ వాళ్ళు మన ఇండియా వాళ్ళు టై అయిపోవటం జరిగింది. ఇక్కడ కోర్సును నేర్పించేసేసి ఇక్కడ మదర్ లాంగ్వేజ్ మనం ఎలా తెలుగు మాట్లాడుతున్నామో ఆ విధంగానే అక్కడ కూడా జర్మనీ నేర్చుకుంటే అక్కడ వాళ్ళ దేశానికి వెళ్ళి ఆ జర్మనీలో మాట్లాడి వాళ్ళు అక్కడ జాబులు పొందటానికి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి జాబులు పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయలో ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాదు గోతే ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ నేర్చుకోవటం జరిగింది, శిక్షణ పొందటం జరిగింది. వాళ్ళు నాకు గోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ఈ A1 నుండి B1 దాకా ఆ కోర్సులు నేర్పించారు. నేను కాంపిటీషన్లో పాల్గొని నేను ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత నేను నాకు అక్కడి నుంచే అపాయింట్మెంట్ కేంద్రీయ విద్యాలయంలో జాబ్ ఇవ్వటం జరిగింది. పిల్లలు చాలా ఆనందంగా ఈ లాంగ్వేజ్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దొరకనిది విననిది ఇది వినరు, అక్కడ వాళ్ళకి దొరకదు. చెప్పాలంటే ఎవరైతే టీచర్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని చెప్తారో వాళ్ళకి మాత్రమే పిల్లలకి అర్థమవుతుంది. ఇంక ఎవరు ఇక్కడ మాట్లాడరు. ఏ టీచర్ ఇంకా ఈ జర్మన్ లాంగ్వేజ్ ఒక జర్మన్ లాంగ్వేజ్ టీచర్ మాత్రమే మాట్లాడగలరు. అదే విషయాన్ని పిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ఈ హాబీ లాంగ్వేజ్ కాబట్టి ఇంట్రెస్ట్గా ఏ పిల్లలు అయితే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే దీనిలో రాణించి త్వరగా ఐటీ కంపెనీలో కానీ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ పనిచేయడానికి కూడా ఈ అవకాశం ఉంది ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే. అందుకని అందరూ నేర్చుకుంటారని నేను అనుకోవట్లేదు. దాదాపు ఒక క్లాసులో 40 మంది ఉంటే ఆ 40 మందిలో కనీసం ఒక 20 మంది స్టూడెంట్స్ అయినా పక్కాగా దీన్ని నేర్చుకొని వాళ్ళ జాబ్ కోసం ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కోర్సుల్ని A1 కోర్సుని నేర్పించాల్సి వస్తుంది. అందుకని నేను ఈ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలనే దాని మీద నాకు స్పెషల్గా గోవాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకెళ్ళి ఆ పిల్లలకి A1 కోర్స్ అనేది చేయించాలి ముందు. తర్వాత నెక్స్ట్ ఇయర్ A2 కోర్స్ నేర్పించాలి. ఆ విధంగా మనం A2 A1 అనేది ఇది నెససరీ, ఇది హాబీ సబ్జెక్ట్. ఇక్కడ వచ్చిన కాడి నుంచి మాకు జర్మన్ లాంగ్వేజ్ అనేది చెప్తున్నారు. ఇక్కడ మాకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్, టీచర్స్, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. చదువుకోండి, మీ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది, మీకు జర్మన్కి వెళ్తే బాగా జాబ్స్ వస్తాయి అని ప్రోత్సహిస్తున్నారు. మా ప్రిన్సిపల్ సార్ జర్మన్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకోవాలని చెప్పి మా జర్మన్ సార్ సుధాకర్ రావు గారిని తీసుకొని వచ్చాడు. మా పేరెంట్స్, సార్, ఇంకా మా ప్రిన్సిపల్ సార్ గారు కూడా జర్మన్ లాంగ్వేజ్ ఎట్లా సరే నేర్చుకోవాలని చెప్పి 1, 2, 3, 4, 5, 6, 7, 7, 8, 9, 10, 0. Very good.
చీరాలలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఎంకే జ్యువెలరీ డైమండ్ గోల్డ్ షోరూమ్ను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ బులియన్ గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. చీరాల అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని, కొత్త షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాలకొండయ్య నాయకత్వంలో చీరాల మరింత అభివృద్ధి సాధించనుందని అన్నారు. టీఎంకే జ్యువెలరీ అందుబాటులో ఉన్న స్వాట్ డైమండ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు బంగారు కొనుగోలుపై ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్టు తెలిపారు. టీఎంకే అనేటువంటి షోరూమ్ని, జ్యువెలరీ షోరూమ్ని ఓపెన్ చేయటం, దానికి మా అన్నగారు అరవింద్ బాబు గారు, నేను మా ఇద్దరి చేతుల మీద ఓపెన్ చేయించడం చాలా సంతోషం. చీరాల శాసనసభ సభ్యుడిగా నా టైంలో ఇలాంటివి అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి, ఒక పక్క నుంచి వ్యాపారం, మరో పక్క నుంచి ఒక హాస్పిటల్, మరో పక్క నుంచి ఒక హ్యాండ్లూమ్ పార్క్, ఇలా ఒకదాని మీద ఒకటి ఓపెన్ అవ్వటం ప్రజలందరికీ కూడా విజయవాడలోనూ లేదా హైదరాబాద్లోనూ గుంటూరులోనూ ఏ రకమైనటువంటి ఆభరణాలు కావాలో అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోకుండా చీరాల్లో కూడా అటువంటి పరిస్థితికి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా అన్ని వింగ్స్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ టీఎంకే జ్యువెలరీస్లో ఉన్నటువంటి 3 ప్రముఖులకి ప్రధానంగా నేను అభినందనలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా వైకానస సంఘం ఆధ్వర్యంలో వైకానస ఆశ్రమంలో గీతా యజ్ఞం నిర్వహించారు. గీతా జయంతిని పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో భాగంగా గీతా యజ్ఞంతో పాటు చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం రోజుని గీతా జయంతిగా జరుపుకుంటామని సంఘం అధ్యక్షుడు పరాంకుశం కేశవాచార్యులు అన్నారు. గౌరవ అధ్యక్షులు గంజాం శ్రీనివాసాచార్యులు, ప్రధాన కార్యదర్శి పరాంకుశం ఆత్రేయ, కోశాధికారి ఎం రాంబాబు, గౌరవ సలహాదారు ఎంఏ శేషాచార్యులు, డాక్టర్ పరాంకుశం హరిబాబు, డాక్టర్ పరాంకుశం చక్రవర్తి, త్రినాథ చక్రవర్తి, వైఖానస ప్రముఖులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండలం వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని వైసీపీ తీసుకువచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేశారని మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. లక్షలాది మంది పిల్లలకు ఫీజులు చెల్లించి ఉన్నతులుగా తీర్చిదిద్దారని అన్నారు. కూటమి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడంలో అలసత్వం వహిస్తుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఒకసారి పరికించి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు విద్యార్థుల జీవితాలతో చెడగొట్టమాడుతున్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందంటే ఈ ప్రభుత్వమే ఈరోజు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారింది. విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తూ ఉన్నారు. ఈరోజు పేద మధ్య విద్యార్థులు
ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఫీ రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేశారు. దాన్ని ఎంతగా తూట్లు పొడిచారంటే ఈరోజు విద్యార్థులు కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, ఈరోజు 8 ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వీళ్ళన్నీ ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి, వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది. వెన్ను ప్రమాదంలో పడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. విద్యాశాఖ మంత్రి గారేమో ఈ ఐటీ పార్కు, ఐటీ హబ్బు, ఈ క్వాంటమ్ వ్యాలీలు అని చెప్పి, ఈ ఏఐ యూనివర్సిటీలు పెట్టాలని చెప్పి నూతన సాంకేతిక పరిజ్ఞానం మరి ఈరోజు తీసుకొస్తారని చెప్తారు. అసలు కాలేజీల్లో బోధన సిబ్బందే లేని పరిస్థితి, వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో 70 నుంచి 80% మంది ఈ 100% కాలేజీల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. సంవత్సరాల పాటు 16,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందో, వాళ్ళు బకాయిలు పెట్టినటువంటి 1,600 కోట్ల రూపాయలు చెల్లించామో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా చేతల్లో విద్య మీద మీరు ఏదైతే మరి మీరు దానికి ఊతమిస్తాం, భరోసా కల్పిస్తాం, మరి ఉన్నత విద్యకు మరి మరి నూతన జవసత్వాలు అందిస్తామని చెప్తున్నారో దాన్ని బేషరతుగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒంగోలు గాంధీ రోడ్డులో ప్రసిద్ధ గీతా మందిరంలో గీతా జయంతి వేడుకలలో భక్తులు గీతా పారాయణతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. గీతా మందిరంలోని గీతోపదేశ కృష్ణార్జునుల విగ్రహాలను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించి గో ఉపాసకులు సురభిదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని భగవద్గీతలోని పలు అధ్యాయాల సారాంశాన్ని భక్తులకు వివరించారు. కార్యక్రమంలో గీతా మందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, అరుణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ద్రౌపది వస్త్రాపరణ చదువుతూ ఉంటే ఇరువైపులా పెద్దవాడే కదా నువ్వు, నివారణ ఎందుకు చేయలేదు, అనుభవించు అంటాడు. గోవిందా. అంటే ఎంత త్యాగం చేసుకున్నా కూడా అతనికి కూడా తప్పలేదు. నువ్వు అనుభవించాను అంటే ఆ చిన్న తప్పు కాదు అది. నువ్వెందుకు అడ్డుపడలే? పెద్దవాడికి నువ్వు, 2 కుటుంబాలకే పెద్దవాడు, అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న పాండవులకి కౌరవులు పెద్దవాడివి. అటువంటిది నువ్వు ఎందుకు నివారణ చేయలేదు, అనుభవించు అన్నాడంటే అష్టమి రోజు పడిపోయిన వ్యక్తి ఏకాదశి వరకు 3 రోజులు అంటే ఎంత నరకం అనుభవించి ఉండాలి. మనందరం కూడా ఏదైనా వ్యాధులు వచ్చి మనం మంచమే పడుకుంటే స్వామి నాకు ఈ నరకం వద్దు, నాకే అతను వద్దు, తొందర తీసుకెళ్ళిపోంటే అంత తొందర తీసుకెళ్తారేంటి? ఓ పక్కేమో శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడు చివరి మాట్లాడతావా? ఏం మాట్లాడతాం మనం? నన్ను రక్షించిన బొమ్మ ఒకసారి వేసింది మనం అక్కడ ఉంటామా, పారిపోతామా? గోవిందానండి, గోవిందా అంటే మనం చేసే ఉడక్కి పూజలు పడవు, శత్రువు ఉండు. గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన పెంచిరయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు, ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షుడు కావూరి రఘు చంద్, మన్నం త్రిమూర్తులు, జాగర్లమూడి శ్రీనివాసరావు, రఘురాం, రావులపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెంచలయ్యకి కుటుంబానికి న్యాయం చేయాలని, హత్య చేసినటువంటి గూండాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అద్దంకి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామికవాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. గత నెల 28వ తేదీ నెల్లూరులో గంజాయి అమ్ముకోనిట్టు లేదని
గంజాయి సరఫరా చేసేటువంటి మహిళా డాన్గా పేరొందినటువంటి కామాక్షి, ఆమె కుటుంబ సభ్యులు, ఆమె తమ్ముళ్ళు గంజాయి గొండాలు దారుణంగా పెంచలేని స్కూల్ నుంచి వస్తున్నటువంటి టైంలో దారి కాసి బైక్ని ఢీకొట్టి వేట కొడవలతో నరికి అత్యంత దారుణంగా పెంచలేని హత్య చేసినటువంటి ఉదాంతం. ఇచ్చలు విడిగా యువకులకి మద్యాన్ని, మరొక వైపు మత్తు పదార్థాలని, లేకపోతే ఇటువంటి గంజాయిని ప్రేరేపిస్తూ యువతని ఆలోచింపజేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి స్వయాన పాలకులే చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో దీన్ని అరికట్టాల్సిన పాలకులు ఈరోజు అరికట్టకుండా దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే ఇటువంటి ఘటనలే మరలా పునరావృతం అవడానికి అవకాశం ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకని మాదక ద్రవ్యాల మీద అరికట్టాల్సిన ప్రభుత్వాలు, దాన్ని చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ, ఈ విషయంలో నిఘా వ్యవస్థ కూడా ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకని రాబోయే రోజుల్లో పెంచలయ్య గారి మరణం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో యువతని కదిలించాలి. అంతేకాకుండా ఏదైతే ఈ మాదక ద్రవ్యాల ద్వారా యువత తమ యొక్క ఉనికినే కోల్పోతూ తమ యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా ఇటువంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ. శీతాకాల సమావేశాలలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం. బలహీనపడుతున్న దిత్వా, కోస్తా జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు భారత యువత దృష్టి. జర్మనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్న భారత్. డి న్యూస్లో నేటి మాట. లైఫ్ బోర్ అనిపించడం లేదు, ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బిజీగా ఉండటమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.